కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చినవలసల గ్రామానికి చెందిన పెసింగి మల్లేశ్వరి మృతి చెందిన నేపథ్యంలో మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అందజేశారు. అనంతరం చొలంగి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన నూతన పట్టాదారులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేశారు. మత్స్యకారులకు మత్స్య సంపద యోజన పథకం ద్వారా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు సబ్సిడీపై బోటు ఇంజన్లు సరఫరా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మందాల గంగా సూర్యనారాయణ, టేకుముడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, అత్తిలి బాబురావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తహసీల్దారులు ఇచ్చిన ఎప్పుడు ఎవరి ఫోటోలు ఉండేవి కదా. దాని మీద గత 5 సంవత్సరాల కాలంలో ఏదో సొంతంగా మనకి ఏదో భూమి పంచిపెడుతున్నట్టే చేసి రకరకాల ఇబ్బందులు పెట్టడం, అనేక రకాలుగా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆస్తి మీది మీకే అధికారంగా ఉండాలి తప్పే వేరే వాళ్ళు కాదని మళ్ళీ ఇక్కడ అధికారికంగా మరి ప్రభుత్వ రాజముద్రతో ఇవాళ మళ్ళీ మనకి పాస్బుక్లు పంపిణీ చేస్తున్నారు. చాలా సంతోషం. కానీ గౌరవ రెవెన్యూ అధికారులు ఎవరు గమనించాలి, అసలు ఏ గ్రామ పంచాయతీ ఏరియాలో ఎంత భూమి ఉందని చెప్తున్నారు, ఎప్పుడు చూపించట్లేదు. కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చాలా సుదీర్ఘంగా ఆలోచించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి మిగిలిన బొమ్మలన్నీ ఏవీ లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్బుక్ కార్యక్రమాలు ప్రింట్ అవి వచ్చినవి. అందులో కూడా మళ్ళా వెరిఫై చేసి వెబ్లాండ్తో కంపేర్ చేసి పేరుగా ఉన్నవన్నీ కూడా పక్కకి తీసి ఇలా సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథులు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చాలా సుదీర్ఘంగా ఆలోచించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి మిగిలిన బొమ్మలన్నీ ఏవీ లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్బుక్ కార్యక్రమాలు ప్రింట్ అవి వచ్చినవి. అందులో కూడా మళ్ళా వెరిఫై చేసి వెబ్లాండ్తో కంపేర్ చేసి పేరుగా ఉన్నవన్నీ కూడా పక్కకి తీసి ఇలా సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి రోజు మన తాళరావు మండలంలో చొల్లంగి గ్రామంలో ఏదైతే ఎన్నికల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. మరి ఆ రోజు ఏదైతే రీసర్వేలో అవకతవకలు తగిలినాయో మరి ఆ రోజున్న ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి ఫోటోలతో పాస్బుక్లు పంపిణీ చేయడం జరిగింది. చాలా దుర్మార్గంగా ఆ రోజు 22 కోట్ల రూపాయలు అనవసరపు ఖర్చులు పెట్టి అవగాహన లేనటువంటి ఆ ముఖ్యమంత్రి ఫోటో పాస్బుక్ల మీద ఉండటం చాలా మంది జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పూర్వం నుంచి కూడా రాజముద్రతో ఉందో పాస్బుక్ ఉందో మళ్ళీ అదే పాస్బుక్లు ఈరోజు ఈ తాళరేవు మండలంలో 5-6 గ్రామాలకి సుమారు 4090 పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి రైతులందరికీ కూడా వాళ్ళ భూమి ఎంత ఉందో అంతే మరి FMB స్కెచ్తో సహా వాళ్ళకి పాస్బుక్ ద్వారా అందజేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఈ భూమి అంతా కూడా ఫెయిర్ చేయాలనే ఒక సంకల్పంతో మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కూడా అంటే ఈరోజు 5000 మంది పాస్బుక్లు ఉంటే మండలంలో 4090 ఇస్తామంటే ఇంకా
900 మటుకే పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మరి లీగల్ పెండింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మన టైంలో ఆధార్ పాస్బుక్ ఇవ్వాలని చెప్పే సంకల్పంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి అనునిత్యం మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు, మన కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ స్థాయి వరకు ఈరోజు మరి ఈ రెవెన్యూ మీద అన్ని కూడా క్లియర్ చేసి మరి భూమే ప్రధానంగా చూసుకునే రైతన్నలందరికీ కూడా ఈ పాస్బుక్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మరి రాష్ట్రం అంతా కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ రోజు అదే కాకుండా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారికి మరి 83,000 చేసే ఖరీదు చేసే ఇంజిన్ బోటు మా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే స్కీమ్ ద్వారా 40% సబ్సిడీతో మరి హోప్ ఐలాండ్ లో ఉన్న ఎనమండుగురికి ఇంజిన్స్ కూడా పంపిణీ చేశాం. అదేవిధంగా మొన్న చినవలసల్లో మరి హెల్త్ పరంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి కొన్ని మిస్టేక్స్, డాక్టర్స్ మిస్టేక్ వల్ల ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. దానికి కూడా ఆ రోజునే మన ప్రభుత్వం నుంచి 5 లక్షలు హామీ ఇస్తా అని చెప్పి ఈ రోజు ఉదయం 6 కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చెక్ కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని కూడా పెద్ద ఎత్తున మరి చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోని, సంక్షేమంలోని 24/7 మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నారు. కాబట్టి మరి ఈ నూతన సంవత్సరంలో వారిద్దరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి వాళ్ళకి ప్రసాదించి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కూటమి నాయకులందరికీ, ఈ రోజు బెనిఫిషియర్స్ అందరికీ, పాత్రికేయులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేయడం.